మనమైతే ఇప్పుడు సిటీ సెంటర్లో ఉన్నాము. సిటీ సెంటర్లో ఉండి మనము ఆ టేబుల్ కోసము ఇక్కడ పెద్ద పెద్ద స్టోర్స్ కానీ ఇక్కడ సపరేట్ స్టోర్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. మనకు దిక్కున్నది మళ్ళీ అదే ఐకియా ఒకటే దిక్కుంది, మళ్ళీ ఆడుకోపోవాలి. కాకపోతే ఐకియా వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ఎయిర్పోర్ట్ మనం ఇప్పుడు సిటీ సెంటర్ నుండి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ టైం పట్టచ్చు. ఇక్కడ నుండి మనం బస్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. ఈ ఇయర్ చలికాలం బాగా లేట్గా స్టార్ట్ అయింది. కాకపోతే చలి మాత్రం మస్తు తొందరనే మైనస్కు పోతుంది. డేంజర్ అంటే డేంజర్ చల్లగా ఉంటుంది రోజు. డబ్లిన్లో మాత్రం మేమైతే స్నో కోసం వెయిట్ చేస్తున్నాము. చుట్టుపక్కలంతా స్నో పడుతుంది. కాకపోతే డబ్లిన్ లోకల్లో మాత్రం ఇంకా స్నో పడతలేదు. చూడండి, ఇక్కడ స్పైర్కి కూడా ఆల్మోస్ట్ ఇంకా ఈ లైటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కింద మీరు చూసిలా స్టీల్ లాగా ఏమో కంచెలాగా వేసిళ్ళు స్పైర్. నెక్స్ట్ ఇది మ్యూజియము, డబ్లిన్ మ్యూజియము. దీన్ని కూడా కంప్లీట్ చేస్తారు. మన లైటింగ్ వేస్తారు, క్రిస్మస్ లైటింగ్స్ దీన్ని కూడా స్టార్ట్ అవుతుంది. అట్లనే ఇక్కడ చూడండి, వెల్కమ్ టు డబ్లిన్ 1. ఇదే గల్లీలో ఎవ్రీ సండే క్రిస్మస్ మార్కెట్ నడుస్తుంది. ఇప్పుడైతే క్రిస్మస్ మార్కెట్ నార్మల్ అయితే ఆ విలేజ్ రైతులు వాళ్ళు వీళ్ళు హలో నార్మల్ అయితే క్రిస్మస్ మార్కెట్ కాకుండా ఫార్మర్స్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది ఆ గల్లీలో. ఏంటి కొన్ని చెట్లకు మాత్రం పెట్టిళ్ళు, రింగ్ లైట్లో పెట్టిళ్ళు చెట్లకు మాత్రం. ఇంకా మస్తు ప్లేస్లలో లైటింగ్ అనేది పెండింగ్ ఉంది, ఇంకా పెడతానే ఉన్నారు, కంప్లీట్ కాలేదు. ఈ బస్సు ఉంది కదా, హాప్ ఆన్ హాప్ ఆఫ్ అని, ఇది డబ్లిన్ మొత్తం. దీనిలో ఏంటంటే టికెట్స్ మనకు దొరుకుతాయి, ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా టికెట్స్ దొరుకుతాయి. వీళ్ళు ఏంటంటే మొత్తం డబ్లిన్లో మెయిన్ అట్రాక్షన్స్, విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయో అవన్నీ తిప్పి చూపిస్తూ ఉంటారు. చూడండి, ఇంకా వాళ్ళకి ఏం మిగులుతుందో తెలియదు కానీ వాళ్ళే ఎంప్లాయీస్ని పెట్టి ఇక్కడ రోడ్ మీద ఈ బస్సు ఎక్కండి, చూడండి, తిరగండి అని చెప్పేసి ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళే అడిగిపిస్తారు, వాళ్ళే తిప్పి చూపిస్తారు. అటు కూడా ఉన్నాయి చూడండి. ఇదేమో ఆల్మోస్ట్ కొంచెం ఓపెన్ ఉంటుంది, అది ఎక్కువ ఓపెన్ ఉంటుంది బస్ అంతా. ఇవి రెండు సేమే. అటు సైడ్ రెడ్ కలర్ ఉంది, నెక్స్ట్ ఇటు గ్రీన్ ఉంది, అంత డిఫరెన్స్ తప్పితే రెండు సేమే. కంప్లీట్గా సిటీ సెంటర్ అయితే మొత్తం ఖాళీ ఉంది గైస్. అండ్ ఇంకో సిటీ సెంటర్ మధ్యలోనే ఇది లువా స్టాప్. లువాస్ నడుస్తూ ఉంటుంది ఇక్కడనే మధ్యలో. ఇక్కడ ఒక స్టాప్ ఉంది. ఇదంతా లువాస్ రూట్. ఇదంతా గ్రీన్ లైన్ మెయిన్గా. ఇంకా ఈ వింటర్లో కూడా మస్తు మంచి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఈవెంట్స్ మన ఛానల్లో చూద్దాం. మీరు కూడా అవన్నీ చూడాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కనున్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అట్లయితే నేను వీడియో పెట్టగానే ఆ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో మీరు ఆ వీడియోస్ చూడవచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అట్లనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇక కొంతమంది ఉంటారు గాండుగాళ్ళు, వీళ్ళందరూ ఫాలో అయ్యి క్వశ్చన్లు అడిగి అన్న ఇదేం చేయాలి అదేం చేయాలి అని అడిగి మళ్ళీ అన్ఫాలో కొట్టి ఇదంతా కథ దెంగకులి. దయచేసి అట్లాంటి వాడు ఫాలో కాకుండా పర్లేదు. కాకపోతే నేను చేసే వ్లాగ్స్ కానీ ఐలాండ్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టండి. మంచి రీల్స్ పెడతా ఉంటాను నేను రెగ్యులర్గా. అట్లనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. విండి అయితే మామూలుగా విండి లేదు, ఘోరంగా గాలి ఉంది. ఇక ఆడు బస్సోడు ఏం బస్సు నడిపిండంటే అసలే పల్లె వెలుగు, ఆయన గాడాల్లో అవుతుంది అని అనుకుంటే వాడు అబ్బా మంచిగా నిద్ర పట్టింది. వచ్చిన తర్వాత లేపిండి. ఇక సరే ఫైనల్గా మనం ఐకియాకి వచ్చినాము. మన ఛానల్లో ఆల్రెడీ ఐకియా ఫుల్ వీడియో ఉంది. మీరు ఇంకెవరైనా చూడకపోతే ఐకియా ఫుల్ వీడియో చూడండి. నేను ఇప్పుడు అదంతా చూపించట్లేదు, జస్ట్ ఏంటంటే మనం ఒక టేబుల్ మనం ఏదైతే పర్చేజ్ చేయడానికి వచ్చినామో దాని గురించి చూపిస్తా. అట్లనే ఇంకేమన్నా లాస్ట్ టైం చూపించకపోతే అది కూడా చూపిస్తా. చలో ఇంకా లోపలికి పోదాం పల్లి. సో ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్లో ఇక్కడ వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్ ఉంది.
మస్తు మంది ఉన్నారు అసలు ఇవాళ ఎక్కేలా మస్తు బిజీ ఉంది. బ్లాక్ ఫ్రైడే కూడా స్టార్ట్ అయింది కదా, సో బ్లాక్ ఫ్రైడే సేల్, నెక్స్ట్ క్రిస్మస్, ఇవన్నీ ఆఫర్లు స్టార్ట్ అయినాయని మస్తు మంది వచ్చిళ్ళు. ఈ డెస్క్ ఉంది కదా, ఓన్లీ ఇది ఒక్కటే డెస్క్ 99 యూరోస్ ఉంది, ఓన్లీ ఒక డెస్క్ మాత్రమే. నార్మల్గా ఇట్లాంటి డెస్క్ కోసం చూస్తున్నాం మనము. నార్మల్గా ఇప్పుడు చూసిల్లు అనుకోండి, ఓన్లీ ఇది ఒక టేబుల్ 30 ఉంది. ఇది ఈ టేబుల్ ఇప్పుడు ఆమె కూర్చుంది కదా, అదైతే 110 ఉంది. ఈ టేబుల్ చూడండి, కంప్లీట్గా స్మార్ట్. అక్కడ కనెక్షన్స్, మొత్తం కనెక్షన్స్, ఛార్జింగ్ అంతా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హైట్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఎంత ఉంది, 150 ఉంది. ఆలోచిస్తున్నా ఏం తీసుకోవాలని. మస్తు మజా వస్తుంది ఈ టేబుల్ అయితే. హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైకంటే పైకి జరుగుతుంది, కిందికంటే కిందికి జరుగుతుంది. మనం మస్తు గేమింగ్ ఛానల్స్ కానీ నెక్స్ట్ ఈ స్టోరీస్ చెప్తూ ఉంటారు కదా, ఇట్లాంటి ఛానల్స్లలో చూసి ఉంటాము. దాన్ని నిల్చొని కూడా వర్క్ చేసుకోవడానికి వీలు ఉండేది కదా. ఫైనల్గా టేబుల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. దానికోసం ఇంకొక చైర్ చూద్దాము. ఇవ్వండి, ఈ 515 అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కిందికి ప్రెస్ చేస్తే డైరెక్ట్ కిందికి పోతుంది. ఇది జస్ట్ ఇట్లా పైకి ప్రెస్ చేస్తే అది హైట్ పైకి వస్తుంది. అదొకటి డిఫరెన్స్ ఉంది. కాకపోతే 100 యూరోస్ డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. కాకపోతే నాకు దీనికంటే కూడా లుక్ అయితే ఇదే మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక డిఫరెన్స్ దానిలో. అది మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ రెండిట్లలో ఏది తీసుకోవాలని చెప్పేసి ఆలోచించి ఇది ఒకటి 550 ఉంది. ఇంకా అది కాకుండా ఇది 450 ఉంది కదా, దానికి వెళ్ళిపోతున్నా. అది గాయ్స్ ఇయాలటికి వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే టేబుల్ విషయానికి వస్తే 450 పెట్టి ఆ టేబుల్ తీసుకున్నా. కాకపోతే అదంతా ఏమనిపించలే 450కి. వాడు షిప్పింగ్కి మాత్రం 60 యూరోలు ఛార్జ్ చేసిండు. అదొక్కటి కొంచెం మంచిగా అనిపించలే. బట్ ఎనీవేస్ మనకు అవసరం ఉంది కాబట్టి తీసుకున్నాము. అది ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. సీ యూ గైస్, టేక్ కేర్.